ఏపీలో మరో 2 నెలల్లో ఎన్నికలు ఉండగా అభ్యర్థుల విషయంపై ప్రధాన పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వైసీపీ 2 ఇన్ఛార్జీల లిస్టులను విడుదల చేసింది. ఇక టీడీపీ అభ్యర్థులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇన్ఛార్జీలంతా ఎమ్మెల్యే అభ్యర్థులు కాదని చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో ఆశావాహుల్లో గందరగోళం నెలకొంది. నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే అభ్యర్థులు కాదన్న చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో టికెట్ రాదన్న నిరాశలో ఉన్న చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఆశావాహుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. చిత్తూరు జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం అంటే మొదటగా గుర్తొచ్చేది పూతలపట్టు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం తప్ప అక్కడ చెప్పుకోదగ్గ అభివృద్ధి అంటూ మరేమీ లేదు. ప్రభుత్వాలు మారుతున్నా, ఎమ్మెల్యేలు మారుతున్నా అక్కడ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఈ క్రమంలో మళ్లీ మరో 3 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయానికొస్తే నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో మొదటిసారిగా పూతలపట్టు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మొదటిసారి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ తరపున రవి గెలుపొందగా, రెండోసారి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, మరోసారి వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు ఎమ్మెల్యేలకు గెలుపొందారు. అంటే అక్కడ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి విజయం దక్కలేదు. 3 సార్లు కూడా టీడీపీ తరపున లలిత కుమారి బరిలోకి దిగారు. 2009, 2014 ఎన్నికల్లో కేవలం దాదాపు 1000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన ఆమెకు 2019 ఎన్నికల్లో 30,000 ఓట్లతో హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. దీంతో అప్పటి నుంచి ఆమెను టీడీపీ దూరం పెడుతూ వచ్చింది. దీంతో 2024 ఎన్నికల్లో కొత్త అభ్యర్థి కోసం టీడీపీ వేట మొదలైంది. అయితే చివరికి సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిన మురళీమోహన్ ను ఇన్ఛార్జ్ గా నియమించింది. దీంతో ఆయనకే టికెట్ ఖరారు అని అంతా భావించారు. అయితే చంద్రబాబు తాజాగా ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే అభ్యర్థులు కారని చేసిన ప్రకటన టీడీపీలో కలకలం రేపింది. ఈ క్రమంలో ఇన్ఛార్జ్ పదవి దక్కని టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేతల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ముత్తు టికెట్ ఆశిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పూతలపట్టులో స్థానిక నేతకు ఆయనకు మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఒకటైన బంగారుపాలెం ముత్తు స్వస్థలం. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు. టీడీపీ కార్యకర్తగా కొనసాగుతూనే సొంతంగా పైపుల పరిశ్రమ పెట్టుకున్నారు. మరికొంతమంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. నియోజకవర్గంలోనే నివాసం ఉండటంతో ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు పొందారు. అలాగే తమిళనాడుకు దగ్గరగా ఉన్న పొదలపట్టు నియోజకవర్గంలో ఎక్కువగా తమిళంలో ప్రాబల్యం ఉంది. తమిళ కమ్యూనిటీకి చెందిన ఎస్సీ నేత కావడంతో అది తనకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం పర్యటించిన చంద్రబాబుతో తనకు టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ చురుకుగా పాల్గొన్నారు. మొదటి నుంచి టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తున్నందున పూతలపట్టులో టీడీపీ టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాలో ముత్తు ఉన్నారు. పైగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అండదండలు కూడా ఉండడంతో అధిష్టానం ముందు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో, పూతలపట్టు బరిలో ఎవరిని నిలుపుతుందో ఆసక్తికరంగా మారింది. మరోవైపు వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ బాబును కాదని 2014 ఎన్నికల్లో పూతలపట్టు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సునీల్ కుమార్ కు ఆ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఇక మిగిలింది టీడీపీ తరపున అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడమే. మరి పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు బోని కొట్టిన టీడీపీ తరపున ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారన్నది చూడాలి.